ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండే గూగుల్ వాయిస్ సెర్చ్ ద్వారా మనం ఇంటర్నెట్లో ఏదైనా వెతుక్కోవచ్చు అని తెలిసిందే. సో ఇక్కడ మనం వాయిస్ సెర్చ్ ద్వారా ఏమైతే వెతుకుతామో అది సెర్చ్ హిస్టరీలో సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ సెర్చ్ హిస్టరీని మనం కంప్యూటర్ ద్వారా కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు తిరిగి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పదాన్ని వెతకబోతున్నాను. నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్. చూశారు కదా, ఆ పదము వెతకబడేసి రిజల్ట్స్ అనేది వచ్చినాయి. బాగానే ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ సెర్చ్ హిస్టరీ అనేది చూస్తే కనుక బ్రౌజర్లో, అంటే మన కంప్యూటర్లోకి వెళ్తే కనుక బ్రౌజర్లో వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఏదైతే నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ మ్యాగజైన్ అని వెతుకున్నామో అది ఇక్కడ బ్రౌజర్లో వచ్చేటప్పటికి సెర్చ్డ్ ఫర్ అని చెప్పేసి అని కనపడుతుంది. చూడండి, history.google.com/history/audio అనే దాంట్లోకి వెళ్తే కనుక మనకి ఇది కనపడుతుంది. సో ఇక్కడ మనం ప్లే కొడితే కనుక నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్. సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఫోన్లో ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నామో అది అక్కడ యాజిటీస్గా ప్లే అవటాన్ని మనం గమనించవచ్చు. మనకి సెర్చ్ హిస్టరీలో ఏదైనా వద్దనుకుంటే కనుక సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ ఐటమ్స్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక అది సెర్చ్ హిస్టరీ నుంచి రిమూవ్ అవుతుంది. సో అంటే దీనికోసం మనకి జీమెయిల్ యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇలాగ మనం ప్రీవియస్గా ఏమేమి వెతికామన్నది మొత్తం ఇక్కడ లిస్ట్గా కనపడుతుంది.